హాయ్ హలో నేను ఈ వీడియోలో జనరల్ గా తేనె తీయగా ఉంటుంది కానీ ఈ తేనె తాగితే ఏకంగా పైకి పోవడమే ఉంటుంది. అలాగే బాడీకి ఎంతో రిలీఫ్ ని ఇచ్చే మసాజ్లు ప్రాపర్ గా చేయకపోతే అది ప్రాణాలు కూడా తీయవచ్చు. ఇంకా 2024 గూగుల్లో 10 మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ ఇన్ ఇండియా దాని గురించి కూడా మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో చాలా ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 గూగుల్లో 10 మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ ఇన్ ఇండియా. నెంబర్ 10 బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్. నెంబర్ 9 క్రికెటర్ అభిషేక్ శర్మ. నెంబర్ 8 రాధికా మర్చెంట్. నెంబర్ 7 యాక్ట్రెస్ పూనం పాండే. నెంబర్ 6 క్రికెటర్ శశాంక్ సింగ్. నెంబర్ 5 యాక్టర్ అండ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 4 క్రికెటర్ హార్దిక్ పాండ్యా. నెంబర్ 3 యాక్టర్ అండ్ పొలిటీషియన్ చిరాగ్ పాస్వాన్ గారు. నెంబర్ 2 పొలిటీషియన్ నితీష్ కుమార్ గారు. అండ్ ఫైనల్ గా నెంబర్ 1 రెస్లర్ అండ్ పొలిటీషియన్ వినయ్ పోగాట్ గారు. ఈ 10 మెంబర్స్ లో మీరు ఎవరి గురించి అయినా సెర్చ్ చేశారా? కామెంట్ చేసి చెప్పండి. జనరల్ గా తేనె తీయగా ఉంటుంది కానీ ఈ తేనె తాగితే ఏకంగా పైకి పోవడమే ఉంటుంది. ఈ డేంజరస్ అండ్ పాయిజనస్ హనీ మేజర్ గా నేపాల్లోని హిందుకుష్ హిమాలయన్ రీజియన్ లో అండ్ టర్కీలోని బ్లాక్ సీ రీజియన్ లో లభిస్తుంది. ఈ మ్యాడ్ హనీ తినడం వల్ల హాలోజినేషన్ కి గురవుతారు. పారలైజ్ అయ్యి గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ తేనె 1 టీ స్పూన్ తీసుకుంటే హెడేక్, డిజీనెస్, నాసియా, వామిటింగ్ వంటి వాటికి గురవడంతో పాటు నిద్ర మత్తులోకి వెళ్లి 2-3 రోజుల దాకా ఇక లేవరు. ఇది తేనె ఈగలు రెడోడెండ్రన్ జీనస్ అనే పువ్వుల నుండి సేకరించిన మకరందం ద్వారా తయారవుతుంది. ఇందులో గ్రైనోటాక్సిన్స్ అనే హానికారక సబ్స్టాన్స్ ఉండడం వల్ల ఇటువంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. దీన్ని నేపాల్ అండ్ టర్కీలో సోర్ థ్రోట్, ఆర్థరైటిస్, డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్ వంటి వాటిని క్యూర్ చేయడానికి ట్రెడిషనల్ మెడిసిన్ గా ఉపయోగిస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాడీకి ఎంతో రిలీఫ్ ని ఇచ్చే మసాజ్లు ప్రాపర్ గా చేయకపోతే అది ప్రాణాలు కూడా తీయవచ్చు. 20 ఏళ్ల తాయి సింగర్ ఛాయాడా ప్రాహోమ్ తన షోల్డర్ పెయిన్ రిలీఫ్ కోసం 3 మసాజ్ సెషన్స్ తీసుకుంది. ఫస్ట్ సెషన్ నెక్ ట్విస్టింగ్ టెక్నిక్ తర్వాత మెడ వెనుక భాగంలో ఆమెకు నొప్పి మొదలైంది. సెకండ్ సెషన్ తర్వాత బాడీ పెయిన్స్ అండ్ స్టిఫ్నెస్ తో కదలలేకపోయింది. ఇదంతా నార్మల్ పోస్ట్ మసాజ్ సైడ్ ఎఫెక్ట్స్ గా భావించింది. కానీ థర్డ్ విజిట్ తర్వాత థెరపిస్ట్ ఎక్కువ ప్రెజర్ అప్లై చేయడం వల్ల వేళ్లలో వాపు, శరీరం అంతా తిమ్మిరి వ్యాపించి 50% ఆఫ్ బాడీ పారలైజ్ అయ్యింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు బ్లడ్ ఇన్ఫెక్షన్ అండ్ బ్రెయిన్ స్వెల్లింగ్ వల్ల ఆమె మరణించింది. ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నెక్ ట్విస్టింగ్ అండ్ సర్వైకల్ స్పైన్ మసాజెస్ తప్పుగా చేస్తే అది పక్షవాతానికి దారితీస్తుందని, బ్రెయిన్ కు బ్లడ్ సప్లై చేసే వెజల్ వాల్స్ కి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలిపారు. ఓట్స్ రెగ్యులర్ గా తింటే ఏమవుతుందో తెలుసా? బియ్యం గోధుమల్లాగే ఈ ఓట్స్ ని కూడా పండిస్తారు. హ్యూమన్ కన్సంప్షన్ కి సూటబుల్ గా ఉండడానికి సెవరల్ స్టెప్స్ లో ప్రాసెస్ చేస్తారు. ఓట్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే బీటా గ్లూకెన్ ఫైబర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినవచ్చు. ఇది కాన్స్టిపేషన్ ను తగ్గిస్తుంది, డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ హెల్త్ ను బెటర్ చేస్తుంది అండ్ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. సో బెటర్ రిజల్ట్స్ కోసం ఓట్స్ ని వీక్లీ 4 to 5 టైమ్స్ హ్యాపీగా తినవచ్చు. ఈ హెల్దీ ఫుడ్ అయిన ఓట్స్ కి ఓట్ వేయండి. రెగ్యులర్ గా తింటూ హ్యాపీగా ఉండండి. ఈ ఓట్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలిసేలా ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి హార్స్ రైడింగ్ విన్నింగ్ గురించి మీ జీవితంలో విను ఉండరు. ఫ్రాంక్ హైవేస్ అనే ఒక హార్ట్ ట్రైనర్ పందెం గుర్రాలను తయారు చేయడంలో దిట్ట. ఇతనికి ఎప్పటినుంచో హార్స్ రైడింగ్ లో పాల్గొనాలని కోరిక ఉండేది. ఒక రోజు ఆ అవకాశం కూడా వచ్చింది. కానీ రేపు పోటీ అనగా అతను 64 కేజీల బరువు ఉన్నాడని తెలిసింది. రైట్ లో పాల్గొనాలంటే కేవలం 59 కేజీలు మాత్రమే ఉండాలి. నీళ్లు, నిద్రాహారాలు మానేసి ఎక్సర్సైజులు చేసి ఒక్క రోజులోనే 5 కేజీలు తగ్గ పోటీకి
క్వాలిఫై అయ్యాడు. హార్స్ రైడింగ్ లో ఎక్స్పర్ట్ అయిన స్వీట్ కిస్ అనే పిలవబడే గుర్రంతో తన పాస్ట్ రేస్ ని స్టార్ట్ చేశాడు. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ రేస్ లో సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి ఫ్రాంక్ గుర్రం మీదే కుప్పకులిపోయాడు. మరణించినా కూడా కింద పడకుండా గుర్రంపైనే ఉండడంతో స్వీట్ కిస్ ఎక్కడ ఆగకుండా వాయువేగంతో దూసుకెళ్లి రేస్ లో ఫస్ట్ వచ్చింది. రేస్ లో ఫస్ట్ వచ్చిన ఫ్రాంక్ ని అభినందించడానికి వచ్చిన అభిమానులు ఫ్రాంక్ మరణించాడు అని తెలిసి శోక సముద్రంలో మునిగపోయారు. ఆ తర్వాత అతని విజయానికి గుర్తుగా ఫ్రాంక్ ని జాకీ యూనిఫామ్లోనే పూడ్చారు. హోప్ యు గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.